సో ఇప్పుడు మళ్ళా అమరావతిని మళ్ళా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంత భూమి సరిపోదు, 33,000 ప్లస్ అక్కడ ఉన్న 19,000 ప్రభుత్వ భూమి, మొత్తం 52,000 ఎకరాలు. ఆ తర్వాత ఇంకొక 35 నుంచి 40,000 ఎకరాలు. కానీ బేసిక్ గా ఏంటంటే మళ్ళా ఇది ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కాదు, ఇది ఎప్పుడు కూడా ఒక క్యాపిటల్ ఫర్ ది స్టేట్ అన్నది మనం ఆలోచించుకోవాలి. అమరావతి పేరిట ఒక వర్గం ప్రజలకు మేలు చేయడానికై ₹1,00,00,000 ఖర్చు చేయడం అవసరమా? రాష్ట్ర ప్రజలందరికీ చెందిన అంత సొమ్మును ఒకే చోట ఖర్చు చేయడం ఏంటి? హూస్ క్యాపిటల్ ఈజ్ అమరావతి అన్నది కూడా పుస్తకాలు కూడా వచ్చాయి దాని మీద. ఇది కేవలం కొద్ది మందికే కాదు, కేవలం ఒక పార్టీ సెంట్రిక్ రాజధానిగా కాకుండా ఇన్క్లూజివ్ గా రాజధానిగా చేయకపోతే మటుకు దీని పరిణామాలు ప్రతి ఒక్కరి మీద పడతాయి. తర్వాత 3 పంటలు పండించే భూములు ఇక్కడ ఈ విధంగా కన్స్ట్రక్షన్ కు ఉపయోగపడుతున్నాయి. తర్వాత ఈ ప్రాంతంలో వరదలు వచ్చే ప్రమాదం ఉందని, ఇదంతా మునిగిపోతుంది, ఇక్కడ రాజధాని కట్టడానికి లేదు, ఈ రాజధానికి పనికిరాదని వరల్డ్ బ్యాంక్ కూడా యాక్చువల్ గా నెగటివ్ గా ఇచ్చారు, ఇది పనికిరాదని. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఉంది, ఇంకొక వైపు రాయలసీమ ఉంది, ఈ రెండు కూడా అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి వీరందరూ కూడా కేవలం అమరావతి అభివృద్ధి చెందితే మా పరిస్థితి ఏంటన్నది కూడా జరుగుతుంది.